హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ రీడింగ్ సెషన్. చక్కగా ఈ వీక్ మనకు 3 days నుంచి చెప్పుకుంటున్నాం కంటిన్యూస్గా. సో మీకు నిన్న జరిగింది గుర్తుంది అనుకుంటున్నాను. జస్ట్ క్విక్గా ఒకసారి చెప్తాను. డాక్టర్ గారు ఏమడిగారంటే క్యాథరిన్ యొక్క పూర్వజన్మలో తను తెలుసుకున్నది ఏమిటి అని చెప్పేసి అడిగారు. ఎప్పుడు అడిగారు? తను పూర్వజన్మ మృత్యువు గురించి కూడా చెప్పి కాంతి లోకంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏం నేర్చుకున్నావు అక్కడంటే, నేను నేర్చుకుంది ఏమీ లేదు, నా కోపము, ద్వేషము, చిరాకు, నా మీద నాకు విశ్వాసం లేకపోవడము, నమ్మకం లేకపోవడము, ఇదంతా ఆల్రెడీ నేను భ్రష్టు పట్టిపోయి ఉన్నాను, నన్ను నేను ఇంకే విధంగానూ బాగు చేసుకోలేను, ఇలాంటి అభిప్రాయాలతో ఉన్నాను నేను పూర్వజన్మలో. కానీ ఖచ్చితంగా మన మీద మనకు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, అవన్నీ లేకపోతే కష్టము అన్నట్టుగా చెప్తుందనమాట. అప్పుడు చెప్పినప్పుడు డాక్టర్ ఏమంటారంటే, సరే మరి నువ్వు బాగుపడ్డానికి నువ్వేం చేయాలి, నేను బాగుపడ్డానికి నేనేం చేయాలి, అది చెప్పు అని చెప్పేసి అంటారు. ఇది మన అందరి గురించి అడుగుతారనమాట. బ్రియాన్ గారు క్వశ్చన్ ఎందుకు అడుగుతారు అంటే, మామూలుగా ఒకరు బాగుండాలి అంటే ఏం చెయ్యాలి? ఎందుకంటే ఇప్పుడు ఆమె కాంతి లోకంలో ఉంది కదా, వచ్చే ఆన్సర్ మాస్టర్స్ దగ్గర నుంచి వస్తుంది, అది మనకు ఉపయోగపడుతుంది అన్నట్లుగా అడుగుతారనమాట. అప్పుడు ఈయన అనుకున్న ప్రకారమే ఈ ప్రశ్న అడగగానే ఏం చేయాలి బాగుపడ్డానికి ఒకరు అనంటే, వాయిస్ ఏదైతే వస్తుందో ఆ వాయిస్ క్యాథరిన్ది కాదు, క్యాథరిన్ గుండా ఆ కాంతిలోకంలో ఉన్న సీనియర్ మాస్టర్ మాట్లాడుతూ ఉంటారు. ఎలా తెలుస్తుంది డాక్టర్ గారికి అది క్యాథరిన్ కాదని అంటే, ఆ గొంతు డిఫరెంట్ గా ఉంటుంది, అలాగే వాళ్ళు మాట్లాడే మాటలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి, భావయుక్తంగా, కవితాత్మకంగా, ఎక్కువగా వేదాంత ధోరణిలో ఇలా ఉండేట్టుగా ఉంటాయి అన్నమాట. అలా ఉండేటప్పటికి ఆయనకి ఇమ్మీడియట్ గా అర్థమైపోతుంది. జస్ట్ లైక్ ఇప్పుడు నేను క్లాస్ తీసుకుంటున్నాను, ఒకలాంటి వాయిస్ వినపడుతుంది. అదే నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నాను, ఇంకొకలాంటి వాయిస్ తో ఇంకొకలాంటి పదాలు మాట్లాడతాను. ఆఫీస్ మీటింగ్ కనెక్ట్ అయ్యాను, అక్కడ ఇంకొక రకమైన వాయిస్ ఉంటుంది, ఇంకొక రకమైన టోన్ ఉంటుంది నాది. అది ఎలా ఉంటుంది మనది మనకు తెలుసు, రైట్? అలాగే డాక్టర్ గారు కూడా అది క్యాథరిన్ మాట్లాడుతుందా, క్యాథరిన్ గుండా వేరే మాస్టర్ మాట్లాడుతున్నారా, వాళ్ళ పదాలని బట్టి, వాళ్ళ భావాన్ని బట్టి, వాళ్ళ ధోరణిని బట్టి ఆయన గుర్తుపడతారనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆ కాంతి లోకంలో ఉన్న మాస్టర్ ఎవరైనా బాగుపడడానికి ఏం చేయాలి అనేది ఆన్సర్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే, అందరి దారులు మౌలికంగా ఒకేలాగా ఉంటాయి. భౌతిక జన్మలు అంటే మౌలికంగా అంటే చూడ్డానికి అందరి దారులు ఒకేలాగా అనిపిస్తాయి. ఆన్ ద హోల్ హై లెవెల్లో మనం చూసినట్లయితే అంతా ఒకటిగానే కనిపిస్తూ ఉంటుంది. భౌతిక జన్మలో మనలో ప్రతి ఒక్కరము విభిన్న వ్యక్తిత్వ రీతుల్ని నేర్చుకోవాల్సి వస్తుంది. కొంతమంది త్వరగా నేర్చుకోగలుగుతూ ఉంటారు. అన్ని లక్షణాలను అతి సంపూర్ణంగా మనం నేర్చుకుని తీరాలి. దానగుణాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ప్రేమను, వీటన్నింటిని పూర్తిగా మనం నేర్చుకుని తీరాలి. ఏదో కేవలం ఒక్క నమ్మకాన్నో, విశ్వాసాన్నో, ప్రేమనో పట్టుకుని ఉంటే చాలదు. ఒకదాంతో మరొకటి అంతర్లీనంగా పెనవేసుకుపోయే ఎన్నో వ్యక్తిత్వ స్వభావాలు ఉన్నాయి. వాటిని వ్యక్తీకరించే రీతులు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ మనమందరం కూడా అన్నింట్లో కొంచెం కొంచెం మాత్రమే ఏదో అభివ్యక్తీకరించే పద్ధతిలో ఇరుక్కుపోయి ఉంటాము. ఏమంటున్నారంటే, ఏ భావమైనా తీసుకొనివ్వండి, ఏ ఎమోషన్ అయినా తీసుకొనివ్వండి, ఏ గుణమైనా తీసుకోండి, అది సంపూర్ణంగా మనము నేర్చుకుని తీరాలన్నమాట. ఓకే, దాన గుణం ఉంది, దానం ఇంత చేశాము, ఇలా చేశాము, ఇది సరిపోయింది అన్నట్లుగా ఏదీ ఉండదు. మన దగ్గర ఇంకేమీ లేదు దానం చెయ్యడానికంటే, ఇది ఒక సంపదకు మాత్రమే కాదు నేను చెప్పేది, ఇచ్చిపుచ్చుకునే వస్తువులు అలాంటి వాటికి మాత్రమే కాదు, ఎనీథింగ్, జ్ఞానమైనా సరే మన దగ్గర ఇవ్వడానికి ఇంకేమీ లేదు అన్నంత వరకు ఇవ్వచ్చు అన్నమాట. ఇవ్వడానికి ఏమీ లేదు అంటే, ఇప్పుడు సంపదను తీసుకున్నాము, ఇప్పుడు లెట్స్ నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, మొత్తం ఇచ్చేసేయాలా అంటే అలా అని కాదు. అక్కడ అర్థం చేసుకోవాల్సింది, మన అవసరానికి సరిపడా ఉంచుకొని మిగతాది ఇంకా నాకు ఇవ్వడానికి లేదు అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పటి వరకు ఇవ్వచ్చు. బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. 1,00,000 రూపాయలు వస్తే 1,00,000 రూపాయలు మనం ఏమీ తినకుండా, మన వాళ్ళకి ఏమీ ఉంచకుండా, అలా కాదు అక్కడ మీనింగ్. మనకు సరిపడా ఉంచుకొని మనం ఇంత ఇవ్వగలము అనుకున్నప్పుడు
అంతవరకు ఇవ్వడం అన్నమాట. అది ఎంతో ప్రతి ఒక్కరికి వారి వారి దృష్టిని బట్టి, వారి వారి ఆలోచనని బట్టి, వారి వారి జ్ఞానాన్ని బట్టి ఉంటుందన్నమాట. కొందరుంటారు ఇప్పుడు ఎలాగంటే వాళ్ళు సమాజ శ్రేయస్సే వాళ్ళ లైఫ్ ప్లాన్‌లో ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళేంటి అంటే మినిమమ్ మాత్రమే వాళ్ళుంచుకొని మిగతా మొత్తం వాళ్ళు సమాజానికి ఇచ్చేస్తూ ఉంటారు. అది వాళ్ళ లైఫ్ ప్లాన్. అదేమి తప్పు కాదు. అదేమి వాళ్ళు కరెక్టు అన్నట్టు కాదు. అది వాళ్ళ లైఫ్ ప్లాన్‌లో అలా ఉంటుంది కాబట్టి, అందుకొరకే వాళ్ళు జన్మ తీసుకుంటారు కాబట్టి, ఆ దాన గుణమే వాళ్ళకి ఆ లైఫ్ ప్లాన్‌లో మెయిన్ గుణమనమాట. అలా ఉంటుంది. సో, ప్రతి దాన్ని కూడా మనం సంపూర్ణంగా నేర్చుకొని తీరాలి అని చెప్పేసి చెబుతున్నారు. మత సద్ధర్మ ప్రవృత్తిలో ఉంటున్న వాళ్ళు మిగతా వాళ్ళకన్నా ఎక్కువగా ఈ సభ్యమైన స్వాధ్యాయ చరణంలో ఉంటారు. ఇప్పుడే అనుకున్నాం కదా! ఆ జ్ఞానం కొరకు, ఆ గుణం కొరకే జన్మించే వాళ్ళు, ఆ గుణాన్నే మెయిన్‌గా తీసుకొని వచ్చే లైఫ్ ప్లాన్‌లో మెయిన్‌గా తీసుకొని వచ్చేవాళ్ళు ఇంకెక్కువగా ఇలా ఉంటారు. ఈ సభ్యమైన స్వాధ్యాయ ఆచరణంలో ఎక్కువగా ఉంటారు అని చెప్తున్నారు. పవిత్రంగా, వినమ్రంగా ఉండడానికి దీక్షాపూర్వకమైన ప్రతిజ్ఞలను వాళ్ళు చేసుకొని ఉంటారు కాబట్టి. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చాగంటి గారిని తీసుకోవచ్చు. అందరికీ సుపరిచయం ఆయన. ఆయనేంటి ఆయనిప్పుడు ఆయన టైం మొత్తము ఇన్ ద సెన్స్ ఎంత అయితే టైం కేటాయించగలరో తన ఫ్యామిలీకి సంబంధించి తన ఫ్యామిలీకి కేటాయిస్తూ, తన జాబు ఏదైతే ఉందో దానికి కేటాయిస్తూ, మిగతా సమయంలో ఎంత మాక్సిమం తను కేటాయించగలరో సమాజ శ్రేయస్సు గురించి అంత కేటాయించారు. ఏంటి? జ్ఞానాన్ని ప్రబోధించడానికి. ఆయన దగ్గరున్న సంపదేంటి? జ్ఞానం. ఆయన ఎన్నో జన్మల నుంచి అది అక్రూ చేసుకున్నది. అంటే తను ద అక్రూ చేసుకోవడం అంటే ఏంటంటే హ్మ్. దాచుకుంటూ రావడం. ఎన్నో జన్మల నుంచి ఆ జ్ఞానం పొందబరుచుకుంటూ రావడం. అతనికి అక్యుములేట్ అయిపోవడం అన్నమాట. ఆ జ్ఞాన సంపద తనకు మెండుగా ఉన్నది. అది తానివ్వగలరు. కాబట్టి తను ఎంత ఇవ్వగలరో అంత ఇస్తూనే ఉన్నారు, ఇస్తారు కూడా. అంత టైం మనం స్పెండ్ చేయగలమా? ఇప్పుడు నేను ఒక గంట క్లాస్ తీసుకుంటున్నాను. చాగంటి గారు రోజుకు 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు అలా కూడా టూర్‌లతో తిరిగి ఆ సత్సంగాలు కానీ, ప్రవచనాలు కానీ చేశారు. అది పూర్తి స్థాయిలో ఆయన యొక్క లైఫ్ ప్లాన్ అది. ఇప్పుడు నేనేంటి ఒక 1 అవర్ మాత్రమే క్లాస్ తీసుకుంటున్నాను. ఇంకో 4 గంటలు తీసుకునేది లేదా? ఇంకా తీసుకోగలనని అంటే ఖచ్చితంగా ఉంది ఆ టైము. కానీ నేను అంతవరకు రీచ్ అవ్వలేదు. అలా అన్నమాట. మనం ఎవరికి వారము తరిచి చూసుకోవాలి. ఎంతైతే చేయగలము, ఎంతవరకు మనం స్ట్రెచ్ చేసుకోగలము, ఇబ్బంది పడకుండానే, ఇష్టంగానే, ప్రేమగానే. మన దగ్గర ఉన్నది ఏంటి? ఎవరిది వారికే తెలుస్తుందన్నమాట. సో, ఆహ్, అలా మనము అందుకే చెప్పారు. మత సద్ధర్మ ప్రవృత్తిలో ఉంటున్న వాళ్ళు ఆయన ఒక దాని గురించి పాటుపడుతున్నారు. పద్ధతి గురించి, సనాతన ధర్మం గురించి చెప్పడానికి ఆయన తనకున్న జ్ఞాన సంపదను ఉపయోగిస్తున్నారు. పండిట్ రవిశంకర్ గారుంటారు. ఎన్ని దేశాలు తిరుగుతారు, ఎంత టైం వెచ్చిస్తారు. మన సద్గురువు గారున్నారు. ఆయనెంత టైం వెచ్చిస్తున్నారు. ఒకటేసారి తింటారు. ఒక 3-4 అవర్స్ మాత్రమే పడుకుంటారు. మిగతా మొత్తం ఏంటి? సమాజ శ్రేయస్సు గురించి. సో, అందుకని ఈ వాక్యం రాశారనమాట. ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎన్నింటినో వాళ్ళు త్యాగం చేసేసుకుని ఉంటారు. తక్కిన మనమందరము ఎప్పుడు దేన్నో పొందాలని ఆశిస్తూనే ఉంటాము. ఇంకొకటి కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ కాదు. చాగంటి గారి సత్సంగ్‌లో విన్నదే. ఆయనేం చెప్పారంటే, ఒకసారి ఆయనకు ఇలాగే మనకప్పుడు ఇప్పుడు ఒంట్లో బాలేకుండా కొంచెం నలతగా ఉండి, ఆరోగ్యం అటు ఇటుగా ఉండి, ఎనర్జీ తక్కువగా ఉండి ఉంటాం కదా! అప్పుడు మిగతా రోజులు పని చేసినంత ఎక్కువగా పని చేయలేకపోవచ్చు. ఒకసారి వాళ్ళ అమ్మాయట పెద్దమ్మాయే. చిన్న పాప కాదు. పెళ్ళైన తర్వాతనే కావచ్చు ప్రాబబ్లీ. అమ్మాయి అన్నదట, "నాన్నగారు మీకు బాలేదు కదండీ! ఇప్పుడు కూడా మీరు ఇంతలా టైం తీసుకొని ఇన్నిన్ని ప్లేసులు తిరిగి నేనస్సలే ఒప్పుకోను. మీ డైరీ చూస్తే ఫుల్‌గా బుక్ అయ్యున్నది. మీరు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాల్సిందే అండి. ఇంకెంతకాలం చేస్తారు?" అని చెప్పేసి ఆయనకు ఆరోగ్యం కొంచెం అటు ఇటుగా ఉన్న రోజు అలా మాట్లాడినప్పుడు ఆయన ఒక నవ్వు నవ్వి, "అమ్మా నువ్విలా మాట్లాడుతున్నావా? నీకు గుర్తుందో లేదో చిన్న పాపవి." మీరందరూ వినే ఉంటారిది. ఆయన షేర్ చేసుకున్నారు సత్సంగంలో ప్రవచనంలో.
ఏంటి అంటే వాళ్ళ పాప చిన్నదిగా ఉన్నప్పుడు ప్రాబబ్లీ 2 ఇయర్స్, 3 ఇయర్స్ అంత చిన్న కిడ్ లాగా ఉన్నప్పుడట ఆ అమ్మాయికి గడప దాటుతూ ఉంటేనో ఏంటో అక్కడేదో షార్ప్ ఎడ్జ్ ఉండేసి నాలుక మొత్తం కట్ అయిపోయిందట. 2గా చీలిపోయినట్టుగా అయిపోయిందంట నాలుక. అది చూసి ఆయన బెంబేలెత్తిపోయి, ఇంకా ఆ పాపని తీసుకొని డాక్టర్ల దగ్గరికి పరిగెత్తడము. అది అంత త్వరగా నయమయ్యేదేం కాదు కదా! సో, ఒక డాక్టర్ నేను మీకు టూకీగా చెప్తున్నాను. ఆయన క్లియర్‌గా చెప్పారు ఆ ప్రవచనంలో. సో, ఆయన ఒక డాక్టర్ దగ్గరికెళ్ళేసి దానికి ఆ శస్త్రచికిత్స చేయాలి కదండీ! కుట్లు వేయాలి కదా! చిన్న పాప ఎక్కడ తట్టుకుంటుంది? ఆ నోరు ఓపెన్ చేసి పెట్టాలి. సో, ఇది చెయ్యాలంటే మీకేది సరి అయింది ఏది సరి అయినదో దానికి అది చెయ్యండి అని చెప్పేసి చాగంటి గారు చెప్తారు. ఆ డాక్టర్ సరి చేస్తారు. ఆ సరి చేసినంత సేపు సరి చేసేంత వరకు ఆ సర్జరీ ఎంతవరకు కూడా తల్లిదండ్రుల ప్రాణం ఎలా ఉంటుందండి. ఆయన మొక్కుకుంటారనమాట. ఆ అమ్మవారికి మొక్కుకుంటారు. నేనేదైతే నేర్చుకోవాలో, ఏ కర్మఫలమైతే ఉందో, దేని వల్లనైతే ఇది వచ్చిందో, అది నాకు తెలియచెయ్యి, నాకు సరియైన జ్ఞానం ప్రసాదించు, దీని నుంచి గట్టెక్కించమ్మా అని చెప్పేసి మొక్కిన తర్వాత, ఆ పాపకు పూర్తిగా ఆయన ఇంకా చాలా బాగా చెప్తారనమాట ఈ ఎక్స్‌పీరియన్సు. ఆ పాపకు పూర్తిగా నయమైపోతుంది, చక్కగా మాట్లాడుతుంది, కంప్లీట్ నార్మల్ అయిపోతుందనమాట. సో, అప్పుడు అనుకుంటారు. ఇలా తనకు జరిగిన సంఘటన కానీ, తనకున్న జ్ఞాన సంపదను కానీ, ఆ అమ్మవారిని కానీ, ఆ ధ్యానం కానీ ఏదైనా అనుకోండి. మీరు భక్తి మార్గం అనుకోండి. ఆయన భక్తి మార్గం గురించి చెప్పారక్కడ. నమ్ముకుంటే ఎలా ఉంటుంది అనేది ఆయన అనుభవించారు కాబట్టి, అది అందరికీ తెలియచెప్పాలి అని ఆయన కోరిక. అది అమ్మాయికి చెప్తాడు. "నువ్వేనా ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. నాన్నగారు వద్దండి అక్కడికి తిరక్కండి అని జెప్పేసి చెప్తున్నావు. నువ్వేనా? ఆ రోజు నువ్వు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నావమ్మా. నీ నాలుక తెగిపోయి ఉన్నది ఆ రోజు" అని చెప్పేసి నవ్వి చెబుతారనమాట. అంటే అక్కడ జ్ఞానం ప్రసాదించమన్నది ఏంటి అనంటే, ఇప్పుడు ఏదైతే ఆయన చేస్తున్నారో, ఆ సేవ అనేది ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఏదైతే చేస్తున్నారో, అది ఆయనకు కలిగిన జ్ఞాన సంపద ఆ రోజు. ఆ జ్ఞానాన్ని పొందారు. దాన్నలాగే అమలుపరుస్తూ వస్తున్నారు. ఆయన ఒక్కరోజు కూడా, ఒక్క ప్రవచనాన్ని కూడా ఒక రూపాయి కూడా తీసుకొని ఎరగరు. తన స్వంతంగా తన ఆఫీస్‌వి సెలవులు పెట్టుకొని కూడా వెళ్లారనమాట. సెలవులంటే మనం దేనికి పెట్టుకుంటాము? మనకు ఆరోగ్యం బాలేకపోతే మన వెకేషన్ గురించి, లేదా మన ఫ్యామిలీ గురించి పెట్టుకుంటాము. బయట సమాజం గురించి మనం ఎందుకు పెట్టుకుంటామండి సెలవులు? పెట్టుకోం కదా! అవసరం లేదు అనుకుంటాము. కానీ సెలవులు పెట్టుకొని మరీ ప్రయాణించారాయన. వాళ్ళ ఫ్యామిలీ అడుగుతారు కదా! అస్తమానం నీకదేనా? మాతో స్పెండ్ చేయడం లేదా? నువ్వు సెలవులు అంటే మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి కదా! మాతో టైమ్ స్పెండ్ చేయాలి కదా! ఇది కదా, అది కదా మీరు ఇన్ని చెబుతున్నారు. దాని నుంచి ఏమైనా సంపాదించొచ్చు కదా! అందరూ సంపాదించుకుంటున్నారు కదా అలాగే. కానీ ఆయన తన మాట మీద తను నిల్చున్నారు. ఏదైతే చెబుతారో అదే చేస్తారు. ఏదైతే చేస్తున్నారో అదే మనకు చెబుతున్నారు. అది చాలా 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 గొప్ప క్వాలిటీ. సో, వాళ్ళందరూ కూడా ఎన్నింటినో త్యాగం చేసేసుకొని ఉంటారు. తక్కిన మనమందరము ఎప్పుడు దేన్నో పొందాలని ఆశిస్తూనే ఉంటాము. మన ప్రవర్తనను సమర్థించుకోవడానికి బహుమతులను, వరాలను, మన కర్మఫలాలని మనం వాంఛిస్తూ ఉంటాము. కర్మ చేసే అవకాశం ఉండడమే నిజమైన బహుమానం. కర్మఫలాన్ని ఆశించకుండా నిష్కామ కర్మ చేయడమే నిజమైన బహుమానము. నిస్వార్థంగా కర్మ చేయడమే నిజమైన బహుమానము. అంటే ఆశించి చెయ్యకండి అని చెబుతున్నారు. కర్మ చెయ్యాలి. ఖచ్చితంగా చెయ్యాలి. నేనేది చెయ్యను. ఏదైనా చేస్తే పాపము, పుణ్యము తగులుతది. మళ్ళీ పాపం, పుణ్యం తగిలితే ఇంకొక జన్మ తీసుకోవాలి కదా! అని క్వైట్‌గా ఊరుకుంటాను. అలా కాదు. కర్మ చెయ్యండి. కర్మ ఫలితాన్ని ఆశించకండి. మనం ఆశించకపోయినా ఏది రావాలో అది వస్తుంది. కానీ ఏంటి అంటే మనకంటదు. మంచి చేశారు. మంచి ఖచ్చితంగా జరుగుతుంది. చెడు చేశారు. ఆ చెడు ఫలితం కూడా పొందాల్సి వస్తుంది. దాని గురించి ఎందుకు ఆలోచన? చేసేది చేసేయండి. మీరు ఆశించినా, ఆశించకపోయినా, మీరనుకున్నా, అనుకోకపోయినా దాని ఫలితం ఈ జన్మలోనో, మరు జన్మలోనో, 100 జన్మల తర్వాతనో కంప్లీట్‌గా పొంది తీరవలసిందే. అది పుణ్యమైన పాపమైన. అలాంటప్పుడు భగవంతుడు చెప్పినట్టుగా కర్మ చేస్తూ, కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఉన్నామనుకోండి, కర్మ మనకంటదు.
జ్ఞానం వచ్చినట్లు అనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. ఎవరు చెప్పేది? డాక్టర్ గారు. సైంటిఫిక్ గా ఆయన ఎన్నో పరిశోధనలు చేసిన డాక్టర్ గారు, క్రిస్టియన్ మతస్థుడు మనకు చెబుతున్నారు దాన్ని. సో దాని విలువ, ఆ కర్మ సిద్ధాంతం విలువ, ఆ భగవద్గీతలో ఆ శ్రీకృష్ణుడు చెప్పిన దాని యొక్క అంతరార్థం మనకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ఇంప్లిమెంటేషన్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవ్వాలి. ఒక్క స్టెప్ ఎట్ ఏ టైం. మనకు అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఒక జ్ఞానం ప్రసాదించినప్పుడు ఆ భగవంతుడు ఇమ్మీడియట్ గా మనకు దాన్ని అమలు పరచడానికి ఒక అవకాశం ఇస్తాడు. మనం అవేర్నెస్ లో ఉంటే అది కనపడుతుంది అనమాట. మనకి కనెక్ట్ చేసుకోగలం. ఇప్పుడే ఈ జ్ఞానం పొందాము, ఇప్పుడే ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు అని మనము కనెక్ట్ చేసుకుంటాం. నిష్కామ కర్మ చేయడాన్ని నేను నేర్చుకోలేదు అని క్యాథరిన్ చెబుతోంది. ఆమె మాటల్లో వినిపించిన పవిత్రత అన్న పదం నన్ను సందేహంలో పడేసింది. కానీ అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఆ మాటకు అర్థమూలం నిర్మలంగా ఉండడం అని. కామాన్ని విడిచిపెట్టేసి ఉండడం కాదు పవిత్రతతో ఉండటం అంటే. జనరల్ గా మనకు కూడా ఇది పవిత్రత అనగానే జనరల్ గా ఏమంటాము, ఆ ప్రేమ కామంతో కూడిన ప్రేమ ఇలాంటివి ఉంటాయి కదా, అది అనుకుంటాము. ఈయన కూడా పవిత్రత అనగానే తన అతనికి సందేహంలో పడేసిందట. ఎందుకంటే కామపూరితమైన ప్రేమ ప్రతి మనిషి కోరుకుంటాడు కాబట్టి పవిత్రులు కారేమో అన్న ఇది ఆయనకు కూడా ఉంది. కానీ పవిత్రత అన్నదానికి మీనింగ్ ఏంటంటే నిర్మలంగా ఉండడం, నిష్కల్మషంగా ఉండడం, అది అని చెప్పేసి అర్థమైందట. కామాన్ని విడిచిపెట్టేసి ఉండడం కాదు పవిత్రతతో ఉండడం అంటే. నిర్మలమైన మనస్సుతో ఉండగలగడం అంటే మలినం లేని మనస్సుతో. దేంట్లోనూ కూడా అతి ఉండకూడదు. అతిగా ఏం చేసినా తప్పే. మీకు అర్థమవుతోంది అనుకుంటున్నాను. నిజంగానే మీకు అర్థమవుతున్నట్లుగానే ఉంది. అతి అంటే మనకు ఇప్పుడు కొందరు మీలో స్పిరిచువల్ టాబ్లెట్స్ అటెండ్ అయ్యి ఉంటారు. స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ఒకటి ఉంటుంది, ఆల్కహాలిక్ అన్న వర్డ్ ఉంటుంది. మనకు ఆల్కహాలిక్ అన్న వర్డ్ మనం కూడా యూజ్ చేస్తూ ఉంటాం జనరల్ గా. ఎప్పుడు ఒకరు తాగుబోతు అయి ఉంటే ఇతను చాలా ఆల్కహాలిక్ అంటాము. అక్కడ ఆల్కహాలిక్ అన్న దానికి మీనింగ్ ఏంటంటే అతిగా చెయ్యడము, చెయ్యవలసిన దానికన్నా ఎక్కువగా చేయడము. ఇప్పుడు ధ్యానం ఉంది, చాలా మంచిది. కూర్చొని నేను 18 గంటలు 20 గంటలు ఇంకొకటి ఏమీ పట్టించుకోకుండా ధ్యానం చేస్తాను అంటే అది ఆల్కహాలిక్ అయిపోతుంది. ఒక మనిషిగా, ఒక భర్తగా, లేదా భార్యగా, తల్లిగా, తండ్రిగా, పిల్లోడిగా నీకంటూ ఒక ధర్మం ఉంటుంది. దాన్ని కూడా నువ్వు సమయం కేటాయించాలి. ధ్యానం మంచిదే, జ్ఞానం మంచిదే అని మొత్తం దాన్నే వేసుకొని కూర్చుంటాను అంటే అప్పుడు దానికి ఇంకొక ధర్మం ఉంటుంది, సన్యాసి ధర్మం అని. ఆ ధర్మంలో ఉండాలి, ఈ కుటుంబ ధర్మంలో కాదు. ఆ ధర్మంలో ఉన్నప్పుడు మీరు 16 గంటలు 18 గంటలు ఎన్ని గంటలైతే అన్ని గంటలు చేయగలరో కంప్లీట్ గా దానికి వెచ్చించినా పర్వాలేదు. బికాస్ ఆ ధర్మంలోనికి వర్తిస్తుంది. మనం ఒక కుటుంబ ధర్మంలో ఉంటున్నప్పుడు మన యొక్క బాధ్యతను తెలుసుకుని దీనికి ఎంత కేటాయించాలి. నేను ఆఫీస్ చేస్తున్నాను, ఒక 8 గంటల ఆఫీస్ పని ఉంది నాకు, దాన్ని కేటాయించి తీరవలసింది. అక్కడ ఒక ఉద్యోగం నా ధర్మం. కుటుంబంలో ఉన్నాను, నేను ఒక తల్లిగా ఉన్నాను, ఒక భార్యగా ఉన్నాను. నేనేం చెయ్యాలో అది చేయవలసింది. ఇప్పుడు ధ్యానాన్ని నేర్చుకున్నాను, జ్ఞానాన్ని నేర్చుకున్నాను, దాన్ని నేను పంచగలిగే స్థితిలో ఉన్నాను అనుకోండి, ఎంత చెయ్యాలో నేనంత చేయవలసిందే. బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. అతిగా చేయకూడదు. దానికి ఎఫెక్ట్ ఉంటుంది, అతిగా చేసినా ఎఫెక్ట్ ఉంటుంది. మందులు మంచివే కదా, అవి డాక్టర్ మనకొక్కటి వేసుకోమని చెప్పాడు అనుకోండి, మొత్తం డబ్బా మొత్తం మింగేస్తే త్వరగా తగ్గిపోతుంది అనుకొని వేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? అలాగే రోజు ఒకటి వేసుకోమన్నాడు, రోజు ఒకటి వేసుకోవాలి మనం, అంతే. ఎన్ని రోజులు కోర్స్ ఉందో అన్ని రోజులు కంప్లీట్ చేయాలి, అంతే. తప్పిస్తే ఒకటి వేసుకుంటే ఇన్ని రోజులకు మంచిగా అవుతే మొత్తం టాబ్లెట్లన్నీ మింగేస్తే ఒకేసారి ఒకే రోజుకు మంచిగా అవుతుంది కదా అనుకోవడం ఎంత పొరపాటో, ఏదైనా కూడా అతిగా చేయడం అనేది అంతే పొరపాటు అన్నమాట. అది ఏ ఎమోషన్ అయినా కానివ్వండి. నేనున్నాను అర్థం చేసుకునేందుకు ఇంకా ప్రయత్నిస్తూ. క్యాథరిన్ మీదే నా దృష్టిని కేంద్రీకరించడం మంచిదని నాకు అనిపించింది. డాక్టర్ గారు ఏం చేస్తున్నారంటే
ఆవిడ కాంతిలోకంలో ఉన్నప్పుడు మాస్టర్స్ నుంచి వచ్చే సందేశం ఏదైతే ఉందో తనకు తానుగా అప్లై చేసుకొని చూసుకుంటున్నారు. ఆయన ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు అక్కడ. బహుశా ఆ మాస్టర్లు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండరు. క్యాథరిన్‌లోని ఆందోళనలు అన్నీ, భయాలు అన్నీ తొలగించడానికి నేను ఆమెకి ఎలా సహాయపడాలి అని ప్రశ్నించాను. డాక్టర్ ఏమడుగుతున్నాడు అంటే, మాస్టర్ నుంచి సందేశం రావడానికి. ఇప్పుడు క్యాథరిన్‌లో చాలా ఉన్నాయి కదా భయాలు. ఆవిడ నా దగ్గరకొచ్చింది. నేనెలా ఆవిడకి నయం చేయగలను? ఏం చెయ్యాలి నాకు? నాకు బోధ చెయ్యండి అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే ఇప్పుడు నేను చేస్తున్నది సరియైన ప్రయత్నమేనా? సరియైన పద్ధతిలో వెళుతున్నానా? లేదా ఏ మార్పునైనా నేను చేయాల్సి ఉందా? ఓ ప్రత్యేక విషయాన్ని మాత్రమే నేను గమనిస్తూ ఉండాలా? ఆమెకు అత్యుత్తమ సహాయాన్ని నేనెలా చేయవచ్చు? మీరు గమనిస్తే ఇక్కడ డాక్టర్ గారు చేతులెత్తేశారు సైన్స్ పరంగా. ఆయనకు తెలిసిన విజ్ఞాన శాస్త్ర పరంగా ఆమెకు ఏమీ చేయలేను అని చేతులెత్తేసినట్టుగా మాస్టర్స్‌ని అడుగుతున్నారు. నేనేం చేయాలి? నా పద్ధతి కరెక్టేనా? సరియైన దారిలో వెళ్తున్నానా? ఏదైనా ఒక దాని మీద ఫోకస్ చెయ్యాలా? నన్ను గైడ్ చేయండి అని కాంతిలోకంలో ఉన్న మాస్టర్స్‌ని. ఇదేంటన్నట్లు ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. He is not doing the treatment for her by science. He is doing it by spirituality. అది గమనించుకోవాలి మనం ఇక్కడ. నీ చికిత్స సభ్య మార్గంలోనే సాగుతోంది. కానీ ఇది చెబుతున్నది నీ కోసం మాత్రమే, ఆమె కోసం కాదు. అక్కడ ఉన్న మాస్టర్లు ఏమంటున్నారు? కాంతిలోకంలో ఉన్న మాస్టర్స్, చికిత్స సరిగ్గానే చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు నేను ఏదైతే చెబుతున్నానో అది ఆమె కోసం కాదు, నీ కోసం చెబుతున్నాను. ఎందుకట ఆయన కోసము? ఆయన మనకు ఆ విషయాన్ని ప్రపంచానికి అందించాలన్నమాట. ఆయనలాగా ఎవరైతే ఇప్పటి వరకు నమ్మట్లేరో ఈ ఆధ్యాత్మికతని, సైన్స్‌కు మించింది ఉండదు, అంతా సైన్స్‌లోనే, సైన్స్ చెప్పలేకపోతే ఇంకేది చెప్పలేదు అన్న భావం ఎవరికైతే ఉందో ఈ ప్రపంచంలో, వాళ్ళందరికీ ఈయన ద్వారా చెప్పడానికి. అప్పుడు డాక్టర్ అడుగుతున్నారు, నా కోసమా? అవును, మేము చెబుతున్నది నీ కోసం మాత్రమే అని ఆ మాస్టర్ క్యాథరిన్ని మూడో మనిషిగా చూస్తూ ఉండడమే కాకుండా బహువచనంలో మేము అని అక్కడున్న మాస్టర్లందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడుతున్నాడు. నిజంగానే అక్కడ ఎంతో మంది మాస్టర్లు ఉన్నట్లున్నారు. క్యాథరిన్ని మూడో మనిషిగా చూస్తూ ఉండడం అంటే ఏంటి అంటే, ఇప్పటి వరకు మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఆ వాయిస్ క్యాథరిన్ కాదు మాట్లాడేది. క్యాథరిన్ ద్వారా ఆ మాస్టర్స్ మాట్లాడుతున్నారు. ఆమె ఒక మీడియం మాత్రమే. మీడియం అంటే ఛానలైజింగ్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు క్లియర్‌గా రాశారు ఇక్కడ. ఆమెని మేము అని చెబుతున్నారు అంటే, ఆ మాట్లాడుతున్న మాస్టర్ కాకుండా అక్కడ ఇంకా కొంతమంది మాస్టర్లు ఉన్నారు అని అర్థం. మూడో మనిషిగా క్యాథరిన్‌ని చూస్తున్నారంటే ఒక మనిషేమో డాక్టర్ గారు. మేము అన్నదేమో ఆ మాస్టర్స్ అందరూ. ఆ మూడోది ఎవరు అంటే క్యాథరిన్. అంటే ఇప్పుడు చెబుతున్న దాంట్లో క్యాథరిన్‌కి ఏమాత్రం సంబంధం లేదు అని చెబుతున్నారు. మేము చెబుతున్నాము. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరం కూడా నీకు ఈ జ్ఞానాన్ని చెప్పాలి అని చెబుతున్నాము. నీ ద్వారా ఈ ప్రపంచానికి ఒక విషయం అర్థం కావాలి, లేదా ఈ జ్ఞానం అర్థం కావాలి అని చెబుతున్నాము అని చెప్తున్నారు. మీ పేర్లను నేను తెలుసుకోవచ్చా అని డాక్టర్ గారు ప్రశ్నించారు. అంత భౌతిక తత్వపు ప్రశ్నను అడిగినందుకు సంకుచితుణ్ణి అయిపోయాను. నాకు మీ నిర్దేశం కావాలి. నేను తెలుసుకోవాల్సింది ఎంత ఉంది. కామన్‌గా మనం ఏమడుగుతామండి? ఎవరైనా మనకు సహాయం చేసినా సరే ఏమడుగుతాం? మీ పేరు తెలుసుకోవచ్చా అండి నేను? అని అడుగుతూ ఉంటాం కదా. అంతే ఈజీగా డాక్టర్ గారు ఆ కాంతిలోకంలో ఉన్న మాస్టర్స్‌ని మీ పేరు తెలుసుకోవచ్చా అని అడిగారు. కానీ ఇమ్మీడియేట్‌గా ఆయనకు అర్థమైపోయింది. నేనెంత చిన్న క్వెషన్ వేశాను. ఏంటట? ఆ పేరు ఎక్స్, ఆ పేరు వై, ఆ పేరు జెడ్. చేయగలిగిందేముంది ఆ పేరుతో? డాక్టర్ గారు చేయగలిగింది ఏమీ లేదు కదా. ఆ పేరు ఉన్నా లేకపోయినా చేయగలిగిందేమీ లేదు. వెంటనే ఆయనకు అర్థమైపోయింది. చాలా సిల్లీ క్వెషన్ అడిగాను. మీ పేరు తెలుసుకోవచ్చా అని చెప్పేసి సిల్లీ క్వెషన్ అడిగానని మళ్ళీ వెంటనే అర్థమైపోయి, నాకు మీ నిర్దేశం కావాలి. నేను అంటే మీ గైడెన్స్ కావాలి నాకు. ఎంతో తెలుసుకోవాలనుంది. నాకు మీరు చెప్పగలరు అనిపిస్తోంది. సో, అందుకని మీ గైడెన్స్ కావాలి అని చెప్పేసి అడుగుతారనమాట. తర్వాత
ఒక్క సెకండ్ మాస్టర్స్. ఓ అద్భుతమైన కవితే వినిపించింది నాకు సమాధానంగా. నా జీవితం గురించి, నా మృత్యువు గురించిన ఒక అందమైన కవిత. మృదు మధుర స్వరంతో, అద్భుత ప్రేమావేశంతో నేను ముగ్ధున్నైపోయాను. ఆ మాస్టర్ మాట్లాడే విధానం కవితాత్మక ధోరణి, వేదాంత ధోరణిలో ఉంది. ఆ పదజాలం డిఫరెంట్ గా ఉంది కదా. సో ఇప్పుడు ఈయనకట ఇంకా కవితాత్మకంగా అనిపించిందంట ఆ మాస్టర్ల సందేశం. నాకు నిర్దేశం కావాలి మీ దగ్గర నుంచి అని చెప్పాడు కదా. చెప్పినప్పుడు మాస్టర్లు మాట్లాడిన మాటలు ఇంకా ముగ్ధుణ్ణి చేశాయట. ఏమన్నారు మాస్టర్స్ అంటే, కాలంతో బాటే అందుతుంది నీకు ఆ నిర్దేశం, వెయిట్ చేయి, టైం వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది అని చెబుతున్నారు. కాలక్రమంలో నీ విద్యుక్త కర్మను నువ్వు పరిపూర్ణంగా నేర్చుకోగలుగుతావు. నీది ఏదైతే ప్లాన్ ఉందో, లైఫ్ ప్లాను ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుస్తుంది. కాలంతో పాటుగా నీకు తెలుస్తుంది. ఆ తరువాతే నీ జీవితం ముగిస్తుంది. నీ చేత ఈ ప్రపంచానికి ఏదైతే అందించబడాలో అది అందించిన తర్వాతనే జీవితం ముగిస్తుంది అని చెబుతున్నారు. నీ పని పూర్తి కాకముందు నువ్వు పోవు, అంటే నువ్వు మరణించవు. ఎంతో కాలం ఉంది నీ ముందర, ఎంతో కాలం. నిజంగానే కదా, ఎంత చక్కగా ఉన్నాయి చెప్పినవి. ఆ డాక్టర్కి చాలా చాలా సంతోషం వేస్తుంది కదా. నీ ద్వారా ప్రపంచానికి ఏదో అందించబడుతుంది, అది సమయం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. అది అందించకుండా నువ్వు మరణించవు, నీకు ఎంతో కాలం ఉంది, ఎంతో సమయం ఉంది. అన్ని ప్లీజింగ్ మాటలే, అంటే సంతోషాన్ని ఇచ్చే మాటలే. సో ఆయన ముగ్ధుడైపోయారు. ఏకకాలంలో ఆందోళనను, శాంతిని నేను అనుభవించాను. మరింత నిర్దిష్టంగా ఆ మాట చెప్పబడలేదు కాబట్టి నేనెంతో ఆనందపడిపోయాను. క్యాథరిన్ ఇబ్బంది పడిపోతూ ఉంది, అతి మెల్లగా ఆమె అంటోంది. ఇప్పటి వరకు డాక్టర్ కి ఆ మాస్టర్స్ కి జరిగిన సంభాషణ లాగా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ క్యాథరిన్ యొక్క ఆ శరీర స్థితి ఎలా ఉందో చెప్తున్నారు. ఇబ్బంది పడిపోతూ ఉంది, ఏదో మెల్లగా అంటూ ఉందట. ఇంకొక 1 సెకండ్ మాస్టర్స్. సారీ మాస్టర్స్. యా, నేను పడిపోతున్నాను, ఎక్కడ జన్మిస్తానో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ పడిపోతున్నాను. ఆమె ఓ నిట్టూర్పు విడిచింది. నేను కూడా నిట్టూర్చాను. మాస్టర్లందరూ నిష్క్రమించారు. వారి మాటల్నే తలుచుకుంటూ ఉన్నాను. ఆత్మలోకం నుండి అందిన అద్భుతమైన ప్రవచనాల జ్ఞానం గురించి తలపోస్తూ కూర్చున్నాను. ఆ సందేశాలలో వినిపించిన భావాలు నన్ను బలీయంగా ముంచేస్తూ ఉన్నాయి. మృత్యువు తర్వాత వెలుతురు, మృత్యువు తర్వాత పునర్జన్మ, నిశ్చయించి దృఢంగా చెబుతున్న మాస్టర్ల మాటలు, నేర్చుకున్న పాఠాలతో, చేసిన కర్మలతో జీవితాన్ని పరిగణించడం, జీవించిన సంవత్సరాలతో కాకుండా దానగుణం, నమ్మకం, విశ్వాసం, ప్రేమ, దీన్ని ఆశించకుండా కర్మ చేయడం, ఈ జ్ఞానమంతా నా కోసమే ప్రత్యేకం. కానీ ఏ ఉద్దేశం కోసం, దేన్ని సాధించడం కోసం వచ్చాను నేను ఈ భూమి మీదికి? నేను పడిపోతున్నాను, ఎక్కడ జన్మిస్తానో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ పడిపోతున్నాను అని అంటోంది క్యాథరిన్. అంటే ఏంటంటే ఆమె నెక్స్ట్ జన్మ తీసుకునే సమయం ఆసన్నమైందనమాట. ఆ కాంతి లోకంలో ఉన్నది ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్పేసింది. అంటే డాక్టర్ గారికి ఎంత అవసరమో అంతవరకు వచ్చింది అప్పటికి, ఆ క్షణం వరకు. తర్వాత ఏంటి, మళ్ళీ ఇంకొక జన్మలోకి వెళ్తుందనమాట. ఆ వెళ్ళడం అనేది ఆమెకి ఎలా చెబుతుంది అంటే, పడిపోతున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, మృత్యువు నుంచి మృత్యువు దగ్గరికి వచ్చినప్పుడు, ఐ మీన్ చనిపోయినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా వెలుతురు కనిపిస్తుంది అని చెప్తుంది. అంటే కాంతి లోకంలోకి వెళ్తుంది. కాంతి లోకంలో నుంచి మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు ఏంటంటే, పడిపోతున్నాను, ఎక్కడ పడిపోతున్నాను అంటే ఏ జన్మ తీసుకోబోతున్నాను అని అర్థం, దానికి మీనింగ్. సో ఆవిడ విషయం అక్కడ అలాగుంది, నేను ఇంకో జన్మ తీసుకుంటున్నాను అన్నట్టుగా. అప్పుడు ఇంకా
ఇంకా డాక్టర్ గారు ఇంకొక జన్మ తీసుకుంటుంది అని నిట్టూర్పు విడిచి ఆయన మైండ్ అంతా ఏముందంటే మాస్టర్స్ ఆయనకు ఆ కవితాత్మక ధోరణిలో చెప్పిన దాని మీదే ఉంది. దాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఉన్నారనమాట. ఏంటి? నేనెవరు? ఏంటి? ఈ జ్ఞాన సంపదంతా నా కొరకే ఇవ్వబడిందా? ఫలితాన్ని ఆశించి కర్మ చెయ్యకూడదా? దానగుణం, నమ్మకం, విశ్వాసం, ప్రేమ ఇలాంటివన్నీ చెయ్యాలా? అది కూడా ఆశించకుండా చెయ్యాలా? ఈ జ్ఞానమంతా నా కొరకే ఇచ్చారా? కానీ ఏ ఉద్దేశ్యం కొరకిచ్చారు? ఇంకా ఆయనకు అర్థం కాలే. మాస్టర్లు ఈయనని స్పెసిఫిక్ గా ఎంచుకొని ఇస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. ఏ ఉద్దేశం కోసం? అసలు దేన్ని సాధించడం కోసం వచ్చాను నేను ఈ భూమి మీదికి? మనం ఈ బుక్ చదువుతున్నాం కాబట్టి మనకు అర్థమైంది. ఇదిగో ఇదంతా మనకు అందించడానికి వచ్చారు అని. ఆయనకు తెలియదు కదా! ఆయన ప్రస్తుత క్షణంలో ఉన్నారు. అంటే ఆయన జన్మలో ఆ క్షణంలో ఉన్నారు కాబట్టి ఆయనకేమీ తెలియదు. కాబట్టి ఆయనకు ఆ క్యూరియాసిటీ ఎక్కువైపోయిందనమాట. సో, మనం ఇక్కడ స్టాప్ చేసుకుందాం మాస్టర్స్. నాకు let me stop the recording. Thank you all for joining today's meditation session. I mean, audiobook reading session. Thank you.